వైసీపీ పార్టీ వాళ్ళు చేసుకునే ప్రచారం చూస్తుంటే చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అన్నట్టుంది. ఆ రిటైనింగ్ వాల్ వల్ల కొందరు రక్షింపబడ్డారని చెప్పి ఇది మేమే కట్టామంటున్నారు. గత వాళ్ళ హయాంలో ఎప్పుడు కూడా పోలవరం సమీక్ష చేయకుండా చంద్రబాబు గారు ఎప్పుడైతే పోలవరం సందర్శనకు వెళ్ళడం స్టార్ట్ చేసి దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అప్పటి నుంచి కూడా పోలవరం గురించి బయటకు వచ్చి మాట్లాడడం మనం చూసాము. సో నిజంగా మరి అప్పటి ప్రభుత్వ అప్పుడు సార్ చెప్పినట్టు చూసాం మనము, బుల్లెట్ దిగిందా లేదా ఎప్పుడొచ్చామని కాదు, ఇది డెడ్ లైన్ పెట్టి ఆ టైం కల్లా మేము పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఈవెన్ ఇక్కడ చూస్తుంటే బుడమేరుకి గండ్లే వేయలేకపోయారు, దాన్ని కబ్జా చేసేసి. అలాంటి వాళ్ళు పోలవరం పూర్తి చేసే పరిస్థితి ఉందా? అసలు వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు వచ్చి కూడా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కరకట్ట దిగువన చంద్రబాబు ఇల్లు కట్టుకున్నారు, ముందు అది మునిగిపోతుంది చూసుకోండి, అక్కడ ఎవరైనా ఇలా కొన్ని కమెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీరేం చెప్తారు సార్ వాళ్ళ గురించి? అంటే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి మంత్రుల గురించి చెప్పాలి అంటే కనీసం ఒక 5 రోజులు పడుతుంది. అంటే వాళ్ళు చేసిన గొప్ప విషయాల గురించి కాదు, వాళ్ళు చేసిన వెధవ విషయాల గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ఉదాహరణగా అంబటి రాంబాబు గురించి చెప్పాలి. అంబటి రాంబాబు గురించి ఏం చెప్పాలి? అంబటి రాంబాబు అనగానే సంజన సుకన్య గుర్తొస్తారు తప్ప ఇంక ఏమి వేరే విషయాలు లేవు. అతను ఏమి తెలియదు కదా. అతనికి పోలవరం అంటే ఇప్పుడు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత పోలవరం మీద 1-2 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు తెలీదా? మొత్తం అంతే. అనిల్ కుమార్ యాదవ్ అయితే మొత్తం అతను ఈ బెట్టింగులు గిట్టింగులు ఈ వ్యవహారాలే తప్ప నీటిపారుదల శాఖ చాలా ఇంపార్టెంట్ అనే విషయం అతనికే తెలియదు. వీళ్ళిద్దరే కాదు, ఇప్పుడు మనం మొత్తం రెగ్యులర్గా చూసుకుంటే ఈ మంత్రులందరూ కూడా ఆ రోజున్న మంత్రులు ఈ రోజున్న మంత్రులు. ఇందాక డివిఎస్ గారు చెప్తే నారా లోకేష్ ఆయన అక్కడ కూర్చొని మొత్తం పిన్ టు పిన్ గమనిస్తూ ఉన్నాడు, మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి అసలు అక్కడ ఆ బురదలో తిరుగుతూ ఆయన చేస్తున్న పనులు. వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయం మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆయన చేస్తున్న పనులు మీకు మొత్తం అందరూ చూడండి. ఈ రోజున జనసేన ముఖ్య నాయకుడు మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి నాదెళ్ల మనోహర్ ఇన్ని రోజులు ఆయన ఎక్కడున్నాడని వెతికారు. నిజంగా కూడా ఆయన చేసిన పని ఏంటి అంటే మొత్తం అన్ని నిత్యావసర వస్తువులన్నీ తీసుకొచ్చేసి మొత్తం ఇప్పుడు పంచిపెట్టేస్తున్నారు. 25 కిలోలు రైసు, కందిపప్పు, ఆయిలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, అంటే పొటాటో అని ఇంగ్లీష్లో చెబితే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు, అందుకని తెలుగులో చెప్తున్నా. బంగాళదుంపలు అన్ని మొత్తం ఇవన్నీ కూడా అవన్నీ ప్యాకెట్లు పెట్టేసి ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయి. ఎంత గొప్ప విషయం! ఇప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి అంటే అట్లా చేయాలి. అంతేగాని అప్పుడు సివిల్ సప్లైస్ మంత్రి ఉండేవాడు కారుమూరు నాగేశ్వరరావు అని, కందిపప్పు ఇవ్వలేకపోయాడు. ఫెయిర్ ప్రైస్ డిపోల ద్వారా కందిపప్పు ఇవ్వటం చేతకాల. ఎందుకు చేతకాలేదు? కందిపప్పు ఆయనకి కమిషన్ రాలే. కందిపప్పు కొనుగోలుదారుల దగ్గర నుంచి కమిషన్ రాకపోయేటప్పటికి కందిపప్పు ఆపాడు. అటువంటి సివిల్ సప్లైస్ మంత్రి. ఇంకా మీకు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఒక కృష్ణుడేమో కొడాలి నాని సివిల్ సప్లైస్ లో మొదటి కృష్ణుడు కొడాలి నాని, రెండో కృష్ణుడు కారుమూరు. కొడాలి నాని ఎందులో స్పెషలిస్టో మనకు తెలుసు. నోరు తెరిస్తే బూతు తప్ప మామూలు మాట రాదు. క్యాసినోలు అరేంజ్ చేసుకోవటం ఈ పనులలో అతను బిజీగా ఉండేవాడు. ఆ సన్నబియ్యం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెబితే ఎవడు మీ అమ్మ మొగుడు చెప్పాడా సన్నబియ్యం ఇస్తానని? జగన్మోహన్ రెడ్డిని తిట్టిన బ్యాచ్ ఇదంతా. అంటే ఈ టైపులో ఆనాటి మంత్రులకి ఈనాటి మంత్రులకి చూసుకుంటే మీకు అసలు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు ఆ రోజు విడుదల రజని అని ఒక ఉండేది, మెడికల్ అండ్ హెల్త్ అని మనం చెప్పాలి. అమ్మ నీ శాఖ మెడికల్ అండ్ హెల్త్ అని మనం చెప్పాలి. ఆమెకి ఎంతసేపటికి మేకప్ మీద శ్రద్ధ తప్ప డిపార్ట్మెంట్ మీద శ్రద్ధ ఉండదు. ఇప్పుడు ఈరోజు చూడండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్. మీరు చూశారు కదా విజయవాడ ఫ్లడ్స్లో, ఫ్లడ్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం మెడిసిన్స్, ఆ తర్వాత వారం రోజులకి
మెడిసిన్స్ అవసరం అవుతాయి, 4 రోజుల తర్వాత మెడిసిన్స్ అవసరం అవుతాయి. ఆ మెడిసిన్స్ ఎట్లా ప్రొక్యూర్ చేయాలన్న దాని మీద అతను ఫుల్ బిజీ ఉన్నాడు. మొత్తం మెడికల్ క్యాంపులు, మొబైల్ మెడికల్ క్లినిక్స్ తీసుకొచ్చి పెట్టేశారు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే, మీకు ఉదాహరణకి ఒక తెలుగుదేశం మంత్రి, ఒక బీజేపీ మంత్రి, ఒక జనసేన మంత్రి గురించి చెప్పా. మరి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రిగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతూ, ఆయన ఇప్పటికే 5 రోజులైంది, 5 రోజులు 6 రోజులైంది వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు ఆయన. మంత్రులందరూ కూడా, పెద్ద పెద్ద మంత్రులందరూ కూడా వాళ్ళు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇల్లు కడిగించటానికి దేశంలో ఎక్కడ ఇన్ని చోట్ల వరదలు వచ్చినాయి, కానీ బురదతోటి నిండిపోయిన ఇళ్ళని ప్రభుత్వం కడిగించడం ఇప్పటి వరకు నేనైతే చూడలే. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇళ్లను కూడా క్లీన్ చేయిస్తున్నారు, వాహనాలు క్లీన్ చేయిస్తున్నారు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. అంటే ఈ టైప్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చేస్తూ మొత్తం అక్కడ మొత్తం గండ్లు పెట్టేశారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇసుక మట్టి తవ్వుకోవటానికి గండ్లు పెట్టాడు కదా, ఆ గండ్లని పూడుస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కవర్ చేసే పనిలో ఈ యంత్రాంగం అంతా ఉన్నది. మొత్తం 3 గంటలు పూర్తి చేశారు. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీళ్ళ చరిత్ర, ఇప్పుడు ఈ మంత్రులు 100 రోజుల్లో వీళ్ళు సాధించిన విజయాలు చెబితే 2-3 రోజులు పడుతుంది. ఆ గత మంత్రులు చేసిన వెధవ పనులు చెప్పాలంటే కనీసం 1 నెల రోజులు పడుతుంది. అన్ని వెధవ పనులు వాళ్ళు చేశారు, వీళ్ళు ఇన్ని మంచి పనులు చేశారు. ఈ డిఫరెన్సు మొత్తం ప్రజలకి స్పష్టంగా అర్థమవుతున్నది. మీకెందుకు, మీరు కూడా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏ మంత్రి అయినా వచ్చి సబ్జెక్టు గురించి మాట్లాడా, వచ్చి బూతులు తిట్టడానికి తప్ప సబ్జెక్టు గురించి మాట్లాడిన ఒక్క మంత్రి పేరు మీకేమైనా గుర్తుంటే చెప్పండి, అప్పటి మంత్రి. ఇప్పుడు మంత్రులు ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ సబ్జెక్టు మాట్లాడుతున్నారు తప్ప ఎవరన్నా ఎక్స్ట్రా ఏమన్నా మాట్లాడుతున్నారు? ఎవరి శాఖ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, రివ్యూ చేస్తున్నారు, చెప్తున్నారు. ఆఫీసర్లతోటి సమీక్షా సమావేశాలు, మొత్తం బయటకు వచ్చి ఆ మీటింగ్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో చెప్పటం, ఈ తరహాలో పరిపాలన సాగుతున్నది. ఇది చూసి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఆ చేంజ్ వాళ్ళకి కనపడుతున్నది.